ఆస్తి పంపకాల చర్చ ఏపీలో రాజకీయ రచ్చ. వైఎస్ఆర్ కుటుంబంలోని ఆస్తుల పంచాయతీపై పొలిటికల్ రగడ మొదలైంది. విజయమ్మ లేఖను వైసీపీ తప్పుపడితే తల్లికి చెల్లికి జగన్ ఎలా అన్యాయం చేశారో అర్థమవుతోందని టీడీపీ ఆరోపించింది. విజయమ్మ లేఖపై ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. తల్లికి అవమానం జరిగితే పోరాడి తండ్రిని సీఎం సీటులో కూర్చోబెట్టిన వ్యక్తి లోకేష్ అయితే, ఆస్తి పంపకాల్లో సొంత చెల్లికి అన్యాయం చేసి తల్లిని రోడ్డుకిడ్చిన వ్యక్తి జగన్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ విజయమ్మ లేఖతో దివంగత వైఎస్ఆర్ కుటుంబంలోని ఆస్తుల పంచాయతీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఆరోపణలకు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ టీడీపీ వదిలిన బాణమని విమర్శించారు. వైఎస్ ఆస్తుల పంపకాలు జరిగిన తీరును రాచమల్లు వివరించారు. షర్మిల ప్రవర్తన, ఆమె వ్యవహరించిన తీరు వల్ల తన బెయిల్ రద్దవుతుందనే పరిస్థితులు రావడం వల్లే జగన్ ఎంఓయూను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో మొట్టమొదటి వస్తుంది. అన్ని మీడియా ఛానల్స్లో రాలే, మొట్టమొదట టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎవరు రాస్తున్నారు, షర్మిలమ్మకు ఎవరు పంపిస్తున్నారు, షర్మిలమ్మ వాళ్ళ తల్లిగారి పైన ఎటువంటి ఒత్తిడి చేస్తుంది. అంతకుముందు విజయమ్మ లేఖతో ఈ అంశంపై రాజకీయ దుమారం చెలరేగింది. వైఎస్ఆర్ కుటుంబంలోని ఆస్తుల పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్తుల విషయంలో షర్మిల, ఆమె పిల్లలకు అన్యాయం జరిగిందని లేఖలో ఆరోపించారు విజయమ్మ. చెల్లెలు, మేనల్లుడు, మేనకోడలికి జగన్ అన్యాయం చేశారన్నారు. అసలు వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకం అనేది ఇప్పటి వరకు జరగలేదన్నారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని విజయమ్మ తెలిపారు. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ గతంలో ఎంఓయూ రాశారని వెల్లడించారు. ఇప్పటికైనా షర్మిల, ఆమె పిల్లలకు జగన్ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే విజయమ్మ విమర్శలను వైసీపీ తప్పుపట్టగా ఈ వ్యవహారంలో జగన్ తీరుపై టీడీపీ విమర్శలు గుప్పించింది.